మేడం నమస్తే మేడం. నమస్తే మేడం ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా వీళ్ళకి 164 సీట్లు ప్రజలు కట్టబెట్టారనేసి చెప్పుకుంటున్నారు. 11 సీట్లు వైసీపీకి వచ్చాయి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. మరి ఇప్పుడు పులివెందుల్లో బై ఎలక్షన్స్ జరిగిన దగ్గర సుమారుగా టీడీపీకి 6,000 చిల్లర మెజారిటీ, ఎగ్జాక్ట్గా 6,700 లోపు మెజారిటీ వచ్చింది. వైసీపీకి 683 ఓట్లు రావడం అనేది అసలుకి మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు ఈ అంశాన్ని? అందరికీ నమస్తే. ఇది కూటమి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ఒక అన్యాయాలు, అబద్ధాలు, ఒక మోసాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడిందన్నమాట. కూటమి ముగ్గురు కలిసి చేసేది ఏంటంటే ఇలా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగినాయో ఇప్పుడు ఇవి కూడా, ఈ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అలా జరిగినాయని నేను ప్రజలకి, మీకు అందరికి కూడా నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేశారని అక్కడ వీళ్ళకి ఎంత ఇది వచ్చింది, ఎంత వాళ్ళకి మెజారిటీ వచ్చిందని కూడా నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మార్చారు, ఎక్కడ మార్చారు ఓట్లు, ఈ ఊరు ఓట్లని తీసుకెళ్ళి ఇంకొక ఊరు 4-5 కిలోమీటర్ల దగ్గర పెట్టారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టకుండా వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఒళ్ళలో పెట్టి వీళ్ళని ఓట్లు వేయనీయకుండా, సరే ఒకళ్ళిద్దరు వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళని గుర్తుపట్టకుండా చేయడానికి ఈ ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చేసి ఈ ఎన్నికలు ఇంత ఘోరంగా ఎక్కడ కనివిని ఎరగని రీతిలో ఈ ఎన్నికలు చేశారనమాట. ఏ విధంగాన్ని గెలవాలి, వాళ్ళని ఇట్లా మోసం చేసి, ఇట్లా అన్యాయాలు చేసి, అతన్ని ఏజెంట్ని అయితే బట్టలన్నీ లాగేసి కింద పడేసి కొట్టి అంత అవమానం చేసి ఏజెంట్లను లోపల బాగనీయకుండా లేడీస్ని కానీ జెంట్స్ని కానీ వీళ్ళే ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపైనా అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఈ దుర్మార్గపు రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు మీరు ఒక అనుభవం గల 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, చక్కగా అయ్యాలి, మంచిగా అయ్యాల ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు మంచి అనిపించుకోవాలి. కానీ ఇలా రిగ్గింగులు చేసి దౌర్జన్యాలు కొట్టి ఏజెంట్ల లోపల మానేయకుండా ఓట్లు వేయనీయకుండా ఇంత అన్యాయ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మరి మీరు ఒక ఏజ్ వచ్చేసింది, ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మంచి చేయాలి ప్రజలకు. కానీ ఎవరికైనా కానీ ఒక మంచి చేసి పలానా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు దీంట్లో కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన దాంట్లో కూడా మంచి చేసి అనిపించుకోవాలి. కానీ ఆయన అన్న మాటలు మీ వాళ్ళంత వాళ్ళు పచ్చ బెల్టులు కట్టుకున్న వాళ్ళందరూ కూడా కోపం వచ్చి అదేని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కరెక్టే చెప్పారు. ఈ వయసులో మీరు చేయాల్సింది ఏంది? మంచి అనిపించుకోవాలి. కానీ చెడు మార్గాల ద్వారా గెలిచి వాళ్ళని కొట్టి ఏజెంట్ని కొట్టి వాళ్ళని అసలు ఎవరిని ఓట్లేనీయకుండా చేసి ఇది కాదు మీరు రాజకీయం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఏంటంటే బీటెక్ రవి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఏదో చెరువులు ఉన్నాయి అని, ఆ చెరువులకు నీళ్ళు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు బీటెక్ రవి గారు. మీరు ఎలా గెలిచారనేది ప్రజలకు అందరూ తెలుసు, చూస్తున్న రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలుసు. అందరూ పెద్దవాళ్ళు చూస్తూ ఉన్నారు, చిన్నవాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ పోయినాయి. ఆయన చేసిన 30 పథకాలు పోయినాయి. స్కూళ్ళు ఎలా చేశారు? స్కూల్ ఎలా ఉంది? కడప స్కూల్ ఎలా ఉంది? అసలుకి మన ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ పనికిరావు ఆ స్కూల్ దెబ్బకి. అట్టగట్టి రోడ్లు కానీ, ఆయన చేసిన పార్కులు కానీ, ఇంకా చేసిన నీళ్లు కానీ ఇవన్నీ పోయి ఏదో చెరువు ఎక్కడో ఉంది, ఆ చెరువుకు నీళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చాము అందుకని ఇవన్నీ కాకమ్మ కథల మాటలు బీటెక్ రవి గారు. అందరికీ తెలుసు మీరు ఎలా గెలిచారనేది. సంకలు గుద్దుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే అన్యాయంగా గెలిచినట్టేను, మీరు నిజాయితీ లేకుండా గెలిచారన్నది అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు తొందరపడి తొందర నిర్ణయాలు తీసుకోవద్దు బీటెక్ రవి గారని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఎల్లో గ్యాంగుకు మొత్తాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రస్తుతం వెంకటకృష్ణ గారు ఒక జర్నలిస్ట్, ఆయన మాట్లాడుతున్న మాటలు వైసీపీ వాళ్ళ గురించి అసలు వీటిని ఎలా చూడొచ్చు అంటారు మీకు తెలిసిన? అదే మన ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు విశ్లేషకులు ఉన్నారు కదా, ఆయన విశ్లేషకుడా మరి ఏంటి, ఏమంటారు వాళ్ళని నక్సలైట్లు వాళ్ళు కూడా ఉండరు. అసలు అట్లా మాట్లాడటం, అంత దౌర్జన్యంగా మాట్లాడటము, అసలు ఒక తీవ్రవాదులు, నక్సలైట్ కాదు తీవ్రవాదిలాగా మాట్లాడుతూ ఉన్నారు. అదేమంటే ఒక డెబిట్లోనేమో ఏమంటాడు,
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పిచ్చి కుక్కలని మాట్లాడతాడు. ఒకదాంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలంటే విదేశాల నుంచి రావాలని మాట్లాడతాడు. ఇంకొకటి ఇంకేం మాట్లాడతాడు, ఇంకా ఏమేమి మాట్లాడతాడంటే బిస్కెట్స్ తిని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బిస్కెట్లని అని అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీకెందుకు అంత కడుపు మంట అని నేను అడుగుతూ ఉన్నాను. రాధాకృష్ణ గారిని అడుగుతా ఉన్నాను, రాధాకృష్ణ గారిని కానీ ఈయన వెంకటకృష్ణ గారిని కానీ మిమ్మల్ని అడుగుతా, మీకెందుకు అంత కడుపు మంట? ఇప్పుడు మీరు ఏ బిస్కెట్లు తినందే మీరు చంద్రబాబు నాయుడికి కోపేసి మాట్లాడుతూ ఉన్నారా? ప్రతి డిబేట్లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం, మీరు ఏ బిస్కెట్లు తినలేదా? మరి రాధాకృష్ణ గారు కూడా చీకటి గదుల్లో కూర్చొని విశ్లేషణ రాస్తూ ఉన్నారు. చీకటి గదుల్లో కాదు రాధాకృష్ణ గారు రాయాల్సింది, బయటకు వచ్చి ప్రజల్లో కూర్చొని రాయండి. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏమి పథకాలు అందిని, సూపర్ 6 పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అవి అమల్లో ఉన్నాయా లేవా అవన్నీ బయటకు వస్తే మీకు రోడ్ల మీదకి వస్తే తెలిసింది. చీకటి గదుల్లో కూర్చొని మీరు విశ్లేషణ రాసినంత మాత్రాన మీరు విశ్లేషకులు అయిపోరు. మీరు వాస్తవాలు రాయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మీరు రాయకూడదు. మీరు ఏ బిస్కెట్లు తిని మీరు ఆయనకి చంద్రబాబు నాయుడికి ఎంత ఇది మాట్లాడుతూ ఉన్నారు, కానీ డిబేట్లు పెట్టి ప్రతిదీ కూడా ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నవాడు ₹1 ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతోనే వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు అవుతుంది పార్టీ చేసి, 15-16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యకర్త అన్నవాడు నిజాయితీతోటి వాళ్ళు కష్టపడి, వాళ్ళు ఈరోజు తెచ్చుకొని తినేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతా ఉన్నారు. మీలాగా బిస్కెట్లు కాసుపడి, చంద్రబాబు నాయుడు వేసే బిస్కెట్లు కాసుపడి మీరు ప్రతిరోజు డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా ఒక అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎన్ని బిస్కెట్లు తిన్నారు, మీరు ఎంత లబ్ధి పొందారని మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నాను. మీ ఛానల్ ద్వారా మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాము. ఓకే మేడం, ఫైనల్గా ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు ఆగస్టు 15 నాటికి ఉచిత బస్సు అనేది అన్నారు, ఆ ఉచిత బస్సు సంగతి ఏమైంది? అది పెట్టారు కదా, ఇప్పుడు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, సగమే ఎల్లో బిళ్ళ కట్టుకున్న వాళ్ళకి. ఇంకా ఇది మొన్న ఈ సిలిండర్లు ఇచ్చారు ఎల్లో బిళ్ళ కట్టుకున్న వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఇప్పుడు బస్సులు అంటున్నారు. బస్సు కూడా ఎల్లో బిళ్ళ కట్టుకున్న వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకుంటారు, వాళ్ళని ఎక్కనిస్తారు. ఈ వైఎస్ఆర్సీపీ అన్న వాళ్ళని ఇంకా కథమా వాళ్ళని ఎవరిని ఎక్కనిరు, బస్సులు నెట్టి పడేస్తారు కూడా. ఎక్కేవాళ్ళని కూడా పైన ఎక్కేటప్పుడు కూడా పైకి నెట్టని కూడా నెడతారు. అంత దారుణంగా ఉన్నారు వీళ్ళ కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు మేము పీడ విరగడయిద్దని బాధపడతా ఉన్నారు. నేను మీకు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఈ రాజకీయాలని, చండాలపు రాజకీయాలన్నీ కూడా మీరు మానుకోండి. నిజాయితీగా వెళ్ళండి, నిజాయితీగా మాట్లాడండి, నిజాయితీగా ఉండండి. దేనికోసం మనం ఆశించి చేస్తే అది అలానే ఉంటుంది. అది ఎలా అంటే రాష్ట్రాన్ని మొత్తం కూడా నాశనానికి దారితీసేదని కూడా చెప్తా ఉన్నాం. మన బిడ్డలు కానీ ఏదైనా కానీ మన భవిష్యత్తులు కానీ పనికి రాకుండా అయిపోతూ ఉంటే నిజాయితీగా వెళ్ళండి. దేనికైనా ఒక ఈ టీవీ వాళ్ళు విశ్లేషణ చేసేవాళ్ళు కానీ, మనం ఒక పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ నిజాయితీకి వెళ్తే మన బిడ్డలు బాగుంటారు, మన రాష్ట్రం బాగుంటుంది. కానీ ఇలా నీతిమాలిన రాజకీయాలు, సిగ్గులేని రాజకీయాలు, అబద్ధాల రాజకీయాలు చేస్తే మన భవిష్యత్తులు కానీ మన బిడ్డల భవిష్యత్తులు కూడా సర్వనాశనం అయిపోతాయి, మన రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయింది అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాజకీయాలు ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు కదా మీరు చూడాలి. చూసి అప్పుడు ఎలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు కూడా మీరు చూడాలి. 30 పథకాలు వేశారు. అలాంటి ఆయన కూడా ఇవాళ ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మీరు అన్నీ కూడా గమనించమని ప్రజలకి, కార్యకర్తలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మీరు మట్టుకు ఈ చండాలపు రాజకీయాలు మట్టి మానుకొని మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేసే ఇదిలో చూడండి. ఇప్పుడు చూడండి, అమరావతి అని పెట్టారు, రాజధాని అన్నారు, మొత్తం మునిగిపోయింది. రేపు అమరావతి మునిగిపోయింది, రేపు కట్టి ఎప్పుడు ఏం కడతారు, మీరు ఏం చేస్తారు ఆ మునిగిపోయిన దాంట్లో? రేపు మళ్ళీ ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చినప్పుడు కూడా వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తిపోసుకోవాలి ఇళ్ళలో నీళ్ళన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని, మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను నేను, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా మీరు విశ్లేషణ చేయండి. ఎవరు మంచి చేస్తారు, ఎవరు ప్రజల కోసం ఎవరు చేశారు, ఎవరు చేస్తారనేది కూడా మీరు ఆలోచన చేయమని మీ ద్వారా నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.